హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. ఇది ఇష్టపడని పిల్లలు అయితే ఉండరు కదా, సో లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. అయితే నేను ఇందులో ఎలాంటి సాసులు కానీ అలాగే మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ రైస్కి కావాల్సిన కూరగాయలు అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా 2 ఎగ్స్ని బౌల్లోకి తీసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దీన్ని మనం నచ్చినంత పీసులుగా అయితే ఇలా కలుపుకోవాలి. ఇదైతే ఎక్కువ ఫ్రై చేయకూడదండి, జస్ట్ అలా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. అవి కొంచెం అలా ఫ్రై అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర బఠానీ ఉన్నాయండి, నేను బఠానీ అయితే వేస్తున్నాను. సో బఠానీ అండ్ బీన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గాలండి. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. ఇలా అంతా కలిపేసుకోవాలి. రైస్ని కలుపుకున్న తర్వాత అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మన కొంచెం టేస్ట్కి తగ్గట్టు కారము అండ్ అలాగే సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి జస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దానిలో నిమ్మరసం అయితే వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. సో అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన అలా వేసుకున్నాను అనమాట. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనం బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పిల్లలకైతే పెట్టేసేయచ్చు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.